కొంతమందికి ఎగ్జామ్స్లో విజయం కావాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు, అదే రీతిగా అకాడమిక్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. ఈరోజు మీ పక్షాన్ని యుద్ధం చేసేది మీ ప్రభువైనటువంటి క్రీస్తు. యుద్ధము యెహోవాదే, రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు, సైన్యములకు అధిపతి యెహోవా మనకు అండగా ఉన్నాడు. దయచేసి ఈ విద్యార్థులు అందరి కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు గొప్ప జయాన్ని పొందుకోవాలని, గొప్ప విజయాన్ని పొందుకోవాలని. లార్డ్, ఐ నీడ్ విక్టరీ, ఐ వాంట్ విక్టరీ, నాకు విజయం కావాలి అని ఆశపడుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా దేవునిలో ప్రార్థన చేయండి. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. దేవాదేవుడు మంచి రిమెంబరెన్స్ని, మంచి రీకలెక్టివిటీని, క్రియేటివిటీని, సమయోచితమైన జ్ఞానాన్ని ప్రభువు మీకు అనుగ్రహించును గాక. మీరు చదివినంతా కూడా జ్ఞాపక శక్తి ఉండినట్లు నేను మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. ఈ కాల సమయంలో దేవుని ఆత్మ మీ మీదకి దిగి రాబోతూ ఉంది. దేవుడు తన ప్రత్యేకమైన అభిషేకము, ప్రత్యేకమైన దీవెన, ఆయన జ్ఞానము, ఆయన వివేచన ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించును గాక. ఒక నిమిషం అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభువా, నన్ను మీరు ముట్టండి తండ్రి, నాకు విజయం కావాలి. లార్డ్, ఐ నీడ్ విక్టరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నాకు నీ నామం పెట్టి విజయం కావాలి. ఇప్పుడు ఎగ్జామినేషన్లో టెన్షన్ పడుతున్నాను, నాలో భయం ఏర్పడుతూ ఉంది. ఎగ్జామినేషన్ కావాలి వెళ్తున్నప్పుడు నాలో టెన్షన్ బయలుదేరుతూ ఉంది. ప్రభు, నాకు విజయాన్ని ఇవ్వండి అని ప్రభు సన్నిధిలో అందరూ ప్రార్థన చేద్దాం. ఫాదర్, వి థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ పీపుల్ యాజ్ దే ఆర్ గోయింగ్ టు రైట్ ఎగ్జామ్స్ లార్డ్ ఇన్ దిస్ అకాడమిక్ ఇయర్. లెట్ దెమ్ రిసీవ్ గ్రేట్ విక్టరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లెట్ దెమ్ ఎక్స్పీరియన్స్ యువర్ పవర్, లెట్ దెమ్ ఎక్స్పీరియన్స్ యువర్ నాలెడ్జ్ లార్డ్. మీరు ఎవరికైతే జ్ఞానం కొదుగునదో వాడు దేవుణ్ణి అడుగువలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రభు, ప్రత్యేకమైనటువంటి జ్ఞానంతో వారిని నింపి నడిపించండి. విజ్డమ్, అలనాడు సోలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని ప్రభు ప్రియ చెల్లెములు, ప్రియ తమ్ముళ్ళు పొందుకుందురుగాక. ఉన్నతమైన స్థానంలో లెట్ దెమ్ స్టాండ్ ఇన్ ద హైయెస్ట్ పొజిషన్స్ ఆఫ్ దిస్ కంట్రీ రైట్ నౌ. నాయన, ఈ దేశం ఉన్నతమైన స్థానంలో వాళ్ళు నిలపబడుదురుగాక. లార్డ్, బ్లెస్ దిస్ పీపుల్ రైట్ నౌ లార్డ్. దీవించండి. గొప్ప విజయాన్ని, గొప్ప సక్సెస్ని యేసు నామములో వీరు పొందుకొనుదురుగాక. ఎగ్జామ్స్ ప్రభు రాస్తున్నప్పుడు తండ్రి జ్ఞానాన్ని, సమయోచితమైన జ్ఞానాన్ని గురించండి. ఎవరు ఏ సిక్నెస్కి, ఎవరు ప్రభు ఏ అనారోగ్యానికి ప్రభు వారు లోను కాకుండా మంచి ఆరోగ్యంతో వారు నింపబడుదురు గాక. ఈ మహిమతో నింపండి. ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ప్రభు నేను ఏ విధమైనటువంటి సమస్యలు తలెత్తకుండా మంచి ప్రభు రిజల్ట్ మనకు అనుగ్రహించండి. ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు యేసు నామములో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గొప్ప విడుదలను నీ ప్రజలు పొందుకుందరుగా, నీ బిడ్డలు పొందుకుందరు గాక. నీ నామాన్ని మహింపరుస్తూ విజయాన్ని అనుగ్రహించబోతున్నందుకు స్తోత్రాలు. యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇందులో ప్రేయర్ ఉంది, బోత్ ఇంగ్లీష్ తెలుగులో ఉంది. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ ప్రేయర్ని ఒకసారి చేసుకుని వెళ్ళండి. చక్కగా చదువుకోండి. ఈ రోజు నుంచి ప్రతి మార్నింగ్ 4 o'clock లేవండి. నైట్ ఎంతసేపు చదివినా మీకు అది గ్రాస్ప్ చేయలేరు, కానీ ఎర్లీ మార్నింగ్ మీరు చదవటం ద్వారా విషయాన్ని బాగా మీరు తీసుకోగలుగుతారు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు. చేయి దాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు. చేయి దాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు. యేసయ్యా, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు. ఓపికతో సాగాలిగా, ధైర్యం ప్రభు మనలో నింపెగా, పౌలులాగా సాగాలిగా.
ఓడిపోనివ్వడు ఓడిపోనివ్వడు ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు చేదాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు చేదాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు ఓడిపోనివ్వడు నన్ను ఓడిపోనివ్వడు ఓడిపోనివ్వడు నిన్ను ఓడిపోనివ్వడు దాటిపోడెన్నడు మనలను దాటిపోడెన్నడు దీన స్థితిలో మనమున్నను దాటిపోడెన్నడు నవ్వుల పాలైన రోజైనను దాటిపోడెన్నడు దీన స్థితిలో మనమున్నను దాటిపోడెన్నడు నవ్వుల పాలైన రోజైనను నిన్ను దాటిపోడెన్నడు విడిచిపోడెన్నడు నిన్ను విడిచిపోడెన్నడు అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8862767777.